ఈరోజు మీ అమరావతి టీవీకి మేము చెప్పదలుచుకునే విషయము మా ఉపమండలము ఔక్ టౌన్ తరఫున ఔక్ వైస్ సర్పంచ్ మాజీ వైస్ సర్పంచ్ ప్రస్తుత బలి సంఘం ప్రెసిడెంట్ రామన్న గారు, నీర్కట్టు కిట్టు బలి సంఘం సెక్రటరీ, మండల బలి సంఘం అధ్యక్షుడు నారాయణ, గుర్రాల రామాంజనేయులు, మన శేషు, మధు, ఇంకా అందరూ ఉన్నారు మా వాళ్ళు. మీకు చెప్పేదేమంటే పోయిన తూరి మా ఔక్ మండలం 8,000 మెజార్టీ వచ్చినది. ఈరోజు ఈ సంక్షేమ పథకాలు ఒక రైతు బంధు కానీ ఒక దళిత బంధు కానీ మిగతా ఏమన్నా ఇస్తున్నారు కదా. కేసీఆర్ గారు దళిత బంధు ఎవరిని పెట్టారు, మన పథకాలు మన పేర్లు వేరే సేమ్ మనవి కూడా అట్లే ఉన్నాయి. క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి వ్యక్తికి వచ్చినది. ఒక టీడీపీ అని కాదు, ఒక వైసీపీ అని కాదు, ఓటు వేసిన వాళ్ళకు వేయని వాళ్ళకి అందరికీ క్రాప్ ఇన్సూరెన్స్ చాలా వచ్చింది. నష్టపోయిన ప్రతి రైతుకు వచ్చింది. మాకు పైన పల్లెలకు ప్రతి పల్లెకు వచ్చింది. కుణుకుంట్ల కానీ, చెన్నంపల్లె కానీ, ఈ పల్లెలకు కొన్ని పల్లెలకు అన్ని పల్లెలకు కూడా వచ్చింది. మా వైసీపీ వాళ్ళకన్నా టీడీపీ వాళ్ళకే క్రాప్ ఇన్సూరెన్స్ చాలా ఎక్కువ వచ్చింది. ఈ అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ కానీ ఇళ్ళ కాడికి పోయి వాలంటీర్లు ఇస్తుంటే వాలంటీర్లు చూడడం లేదు. జగన్ను చూస్తున్నారు, స్థానిక ఎమ్మెల్యేలు చూస్తున్నారు, మన ఇంటికి వచ్చి వాళ్ళే ఇస్తున్నారు. జగన్ ఒక పెద్ద కొడుకుగా ఇస్తున్నాడు, ఒక పెద్ద మనవనిగా మాకు ఎమ్మెల్యే గారు మా ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తున్నారు అనేది వాళ్ళు ఎమ్మెల్యే గారిని జగన్నే చూస్తున్నారు. వాళ్ళు వాలంటీర్లు చూడడం లేదు. వాలంటీర్ ఎవరనేది వాళ్ళు మెయిన్ చూడడం లేదు. జగన్ ఇస్తున్నారు మెయిన్, జగన్ ధర్మ ఇవన్నీ వస్తున్నాయనేది. ఈరోజు వాళ్ళు అదే కోర్టుకు పోయి మళ్ళీ జగన్ వాలంటీర్ల ద్వారా పెన్షన్ వస్తాను నిలబెట్టేసి వాళ్ళకి చాలా ద్రోహం చేసినారు. దీనివల్ల కూడా మాకు మెజార్టీ ఇంకా పెరుగుతుంది. వాళ్ళ కసి పెరిగింది. వాళ్ళకి ఇంకా మెజార్టీ రావాలా, చేయాలా, జగనన్నకి కానీ రామరెడ్డి కానీ ఇంకా ఎక్కువ మెజార్టీ గెలిపించుకోవాలి, ఇంకా చేయాలని చాలా ఊవిలు ఉడుతున్నారు. మొన్ననే పోయిన నెల 2 months బ్యాక్ వచ్చేసి సీఎం గారు వచ్చేసి ఔక్ 2వ టన్నల్ కూడా ఓపెన్ చేసిపోయారు. మా చుట్టుపక్కల మా రైతాంగానికి కానీ మాకు కానీ చాలా ఉపయోగం అది. దానివల్ల కడప నగిరి వరకు నీళ్ళు వెళ్తాయి. మా ప్రజలు ఆ నీళ్ళని చూసి కూడా జగన్న గారికి ఓట్లేయాలి. మరి వేరే గవర్నమెంట్ వస్తే ఇంకోటి నీళ్లు కూడా ఉండవు. ఒకనొక టైంలో చంద్రబాబు నాయుడు గారు ఔక్ వచ్చినారు. ఔక్ వచ్చి కట్ట మీద రిజర్వాయర్ నిద్ర చేసిపోయినారు సీఎం ఉన్నప్పుడు. ఆ సంవత్సరం ఔక్ చెరువుకు నీళ్లు లేవు. ఔక్ పంత మొత్తం బీడుగా ఉంది. ఇక్కడ ప్రతి రైతుకు తెలుసు ఆ విషయము. ఆయన పాదం మాకు వద్దు. మాకు జగన్ గారే ఉండాలా సీఎంగా, కాటసాని రామరెడ్డి గారే ఎమ్మెల్యేగా ఉండాలా. మా వీళ్ళందరి సహకారంతో ఔక్ టౌన్ ఇంతకుముందు మెజార్టీ కన్నా డబల్ 2,000 3,000 మెజార్టీ వస్తుందని మేము ఆశిస్తున్నాము. అంతకన్నా ఎక్కువ మెజార్టీ కూడా వస్తుందని ఇంకా ఆశిస్తున్నాము. మేము వీళ్ళందరి సహకారంతో కూడా ఇంకా మెజార్టీ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి ఇంకా చేయగలుగుతాం. స్పందన ఎక్కువ ఉంటుంది. ఈ ప్రజలు కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా, ఆ కుటుంబానికి ఎప్పుడు ఓట్లు వేయాలని చెప్పి కూడా వాళ్ళు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రజలు. పోయి ముసలి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు, ఒక కొడుకులాగా చూసుకుంటున్నారు వాళ్ళను. ఇంకోటి ఔక్ టౌన్ కానీ ఔక్ మండలంలో కానీ ఎన్ని రైతు భరోసా కేంద్రాలు వచ్చాయి. ఇంతకుముందు ఒక రైతు అనేవాడు రావాలి అంటే ఒక ఔక్ మండల హెడ్-క్వార్టర్ రావాలి. ఎక్కడో మంగంపేట, ఎక్కడో 3 నుండి మంగంపేట తాండా. ఆ తాండా నుంచి వాడు ఔక్ పొద్దున సర్ది కట్టుకొని వచ్చి సాయంత్రం తిరిగి చేస్తే ఆఫీసులు ఎక్కడన్నా రూట్ పైన పోతే వాడు లేకుంటే మనుషులు వచ్చి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు రైతుకు అనేది ఆ ఇబ్బంది అనేది లేదు. ప్రతి ఊర్లో ఎక్కడిదక్కడ రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, రైతులకు ఉన్నాయి. ప్రతి విలేజ్లో కూడా రైతు కూలి వాళ్ళకు కూడా ఎకరా పొలం ఇచ్చేసి వాళ్ళని కూడా ఒక రైతు చేసి పట్టా ఇప్పించేసి వాళ్ళని కూడా ఒక రైతు చేశాడు. ఒక రైతు చేసి గౌరవంగా తల ఎత్తుకొని తిరిగే మాదిరి చేశాడు. అవ్వాతాతలకు కానీ మిగతా ఏమన్నా కానీ ఇప్పుడు ఔక్ టౌన్ అవుతుందండి. ఈబీసీ కాలంలో ఇన్ని సిమెంట్ రోడ్లు వచ్చాయి, ఇన్ని వచ్చాయి. ఇంతకుముందు ఎప్పుడు ఎవరు చేయలేదు. ఇంతకు మీరు సీఎం గారికి ఇంతకు సీఎం ఉన్నా, ఎమ్మెల్యే గారు ఉన్నా, పాత ఎమ్మెల్యే గారు ఎవరు ఔక్ టౌన్కి ఏం చేయలేదు. రామరెడ్డి గారు వచ్చిన తర్వాత ఔక్ టౌన్ కానీ ఔక్ ప్రజలు కానీ ప్రశాంతంగా ఉంటున్నారు. మరి టౌన్లో ఇంకా వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని కలబొల్లు మాటలు చెప్పి నమ్మించేది చూస్తున్నారు. కానీ ప్రజలు ఎవరూ నమ్మట్లేదు. ప్రజలు కానీ మెయిన్ యూత్ కానీ ముస్లిం వాళ్ళు కానీ ఏజ్డ్ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్కి వస్తాయా, ఎప్పుడు పరిగెత్తిపోయి నేను ముందు కొట్టాలని ఉత్సాహంతో ఉన్నారు. ఈరోజు రామరెడ్డి గారు 15,000 కాదు 20,000 కాదు ఎంత మెజార్టీ వస్తుంది మేము కూడా ఊహించలేంత మెజార్టీ వస్తుంది. మైనార్టీస్ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు ఒక ఈద్గాకు కాంపౌండ్ వాళ్ళు ఇచ్చాడు, ఒక శ్మశాన వాటికి కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఇదే ముస్లిమ్స్కు వాళ్ళ కమ్యూనిటీ హాల్ కూడా కట్టిస్తాడు ప్రామిస్ చేశాడు. ఒక ఎస్సీ కాలనీకి కమ్యూనిటీ హాల్ ప్రామిస్ చేశాడు. ఒక యాదవ సంఘాన్ని కట్టిస్తా అన్నారు. ఇన్ని ఏ ఎమ్మెల్యే చేసినాడు? ఎవరు చేశారు? ఇంతవరకు ఎవరూ చేయలేదు. ఏమంటే ఈరోజు ఎలక్షన్స్ కోడ్ వచ్చి ఇవన్నీ పనులు నిలబడిపోయినాయి. ఎలక్షన్స్ కోడ్ అయిపోయి మరి రామరెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వితిన్ 1 yearలోనే ఇవన్నీ తయారు చేస్తారని మా పూర్తి నమ్మకం ఇవన్నీ ఉన్నాయి.
ఇవన్నీ చేసినందుకే జనాలు కూడా ఎప్పుడెప్పుడు అని ఉన్నారు. ముస్లిం మైనారిటీస్ అయితే ఊవిళ్ళు ఉడుతున్నారు, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడు పోలింగ్ వస్తుందని. ఎవరు ఎప్పుడెప్పుడు ఉన్నారంటే మీ ఇంటికి పోతే ఎప్పుడు ఉన్నారు, రేపైనా పోలింగ్, రేపు వచ్చి ఓటేస్తామన్నంత ఉత్సాహంగా ఉన్నారు జనాలు. గెలుపు 100%గా. నువ్వు ఎంత మెజారిటీ అనేది మేము చెప్పలేము. రాను అది ప్రజలే చూస్తారు, అవతల నాయకులే చూసి అవుకు మండలం మీద ఈర్ష్యపడతారు. అరే మనం ఎంత తిరిగినా రామరెడ్డిదే ఈ మండలము, రామరెడ్డి కంచుకోట ఈ మండలం అనేది నెక్స్ట్ నిరూపిస్తారు ప్రజలు కూడా. ఇదివరకు 8,000 వచ్చింది, 7,900 వచ్చింది. ఇదివరకు ఇంకా మెజారిటీ ఇంకా చాలా డబల్ కావచ్చని మా అంచనా. అది ప్రజలు నిర్ణయిస్తారు ఎంత అనేది. మేము చెప్పుకుంటే దానికి అది బాగుండదు, ప్రజలే నిర్ణయిస్తారు అనేది. కాటసాని రామరెడ్డి అనేది నాకు తెలిసి 20,000, 25,000 పైన మెజారిటీతో గెలుస్తాడని మా అందరి ఒపీనియన్ ఇది.